హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఇంకొక బ్యాంగిల్ సెట్ తయారు చేద్దామని తీసాను. ఈరోజు నేను చేస్తున్న కలరు ఆరెంజ్ వైలెట్. ఇప్పటికైతే థ్రెడ్స్ అయితే చుడుతున్నా. ఇక్కడ మా పాపతో మాట్లాడుకుంటూ మా పాప వీడియో తీస్తుంది. తనతోనే నాకు చాలా టైం పాస్ అవుతుంది. తనతో మాట్లాడుకుంటూనే ఈ వర్క్ చేస్తున్నా. ఇప్పటికీ 4 బ్యాంగిల్స్కి థ్రెడ్స్ చుట్టాను. ఇది 5th బ్యాంగిల్. చేసిన బ్యాంగిల్స్కి అయితే చాలా మెటీరియల్ పట్టింది. మళ్ళీ మెటీరియల్ తీసుకురావడానికి వెళ్దామని అనుకుంటున్నా. అంటే ఎప్పుడు వీలు ఉంటుందో కరెక్ట్గా తెలీదు. ఖచ్చితంగా ఈ మంత్లోనైతే వెళ్ళి మెటీరియల్ తీసుకుని రావాలి. మా అమ్మ వాళ్ళు ఉండేది కూడా, అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు ఉండేది కూడా హైదరాబాద్లోనే. అక్కడే మెటీరియల్ తీసుకొని అమ్మ వాళ్ళ దగ్గరికి అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి రావాలి. వాళ్ళతోనే నాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. పాప వాళ్ళు కూడా అక్కడే ఒక 5 days 10 days వరకు ఉంటామని అంటున్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళకు టైంపాస్ ఏమో కానీ నాకైతే అస్సలు కాదు. ఎందుకంటే మా వారి పనికి తను వెళ్ళిపోతాడు. నాకు పిల్లలతోటి టైంపాస్ కదా. వాళ్ళు కూడా లేకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోతేమో అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, సమ్మర్ వెకేషన్, వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ అవి కావాలి కదా. అందుకే ఏం చేయలేకపోతున్నా, ఓకే అని అనాల్సి వస్తుంది. నాకైతే ఈ బ్యాంగిల్ థ్రెడ్ చుట్టడం అయితే చాలా కష్టం అనిపిస్తుంది. కానీ చూడుతున్నా, ఎక్కడైనా చిన్న లైన్లో ఎక్కడ మిస్ అయినా థ్రెడ్ కొంచెం ఆ బ్యాంగిల్కి మొత్తం తేడా వచ్చేస్తుంది. అందుకే జాగ్రత్తగా నెమ్మదిగా చుడుతున్నా. చుట్టడం అయితే దాదాపుగా కంప్లీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ అయితే బ్యాంగిల్కి కుందన్స్ సెట్ చేయాలి కదా. నాకు ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమి జరిగింది అని అంటే, ఒక బ్యాంగిల్కి మాత్రమే కుందన్స్ సరిపోయాయి. నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసరికి కుందన్స్ అక్కడితో అయిపోయాయి. అందుకే షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని తీసుకురావాలి మెటీరియల్ని. బ్యాంగిల్ డిజైన్ మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.